నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వినలా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఈసీ జగదీష్ రెడ్డి బైపోల్ ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశం టీఆర్ఎస్ బీజేపీపై ఏఐసీసీ రాహుల్ గాంధీ ఫైర్ మోదీ కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకుంటున్నారని మండిపాటు కేసీఆర్ కు మునుగోడు తీర్పుతో బుద్ధి చెప్పాలి దళితులకు 3 ఎకరాల భూమితో మోసం చేశారని ఆగ్రహం గ్రూప్ 1 ప్రిలిమినరీకి పేపర్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన అధికారులు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు వచ్చే నెల 4 వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయొద్దని ఆదేశాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించింది 48 గంటల పాటు జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశించింది అంతేకాకుండా ఎటువంటి మీడియా సమావేశాలు ర్యాలీల్లో కూడా పాల్గొనవద్దని ఆదేశించింది కాగా జగదీష్ రెడ్డి పథకాలు వ్యాఖ్యలపై మనందరి సంక్షేమం కోసం మన 53 రోజులుగా పాదయాత్ర చేస్తూ ఈ రోజు చట్టంల నడి బొడ్డుకు విచ్చేసినటువంటి రాహుల్ గాంధీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించింది 48 గంటల పాటు జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశించింది అంతేకాకుండా ఎటువంటి మీడియా సమావేశాలు ర్యాలీల్లో కూడా పాల్గొనవద్దని ఆదేశించింది కాగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ కు ఓటేస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది బంగారు తెలంగాణ ప్రధాని మోదీ స్వప్నమని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు అవినీతికి కల్వకుంట్ల కుటుంబం కేర్ ఆఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మునుగోడు తీర్పు రాబోతుందన్నారు కేసీఆర్ సినిమా స్టోరీలు రాస్తారని విమర్శించారు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పక్కన ఉండేందుకు సొంత పార్టీ నేతలే సిగ్గుపడుతున్నారని తెలిపారు ఫామ్ హౌస్ వ్యవహారమంతా ఓ నాటకమని ఆయన కొట్టిపారేశారు मैंने अपने जीवन में इतनी बड़ी सभा एक विधानसभा के अंदर एससी मोर्चे की नहीं देखी, आज तक नहीं देखी। ये सभा के अंदर उपस्थित लोग इनके मन का अंदर का जोश बता रहा है केसीआर की लंका जलने वाली है और राजगोपाल रेड्डी भारी मतों से यहां जीतने वाले हैं।
मेरी आपसे एक ही निवेदन है, मैं लंबा भाषण नहीं करने वाला। केसीआर ने पिछले 8 वर्षों में जो वादे उसने किए थे, वो एक भी वादा अगर पूरा हुआ है, आप बताइए, आप में से कितने लोगों को दलित बंधु स्कीम का बेनिफिट मिला है? किस किस को मिला है? हाथ खड़ा करो। मिला है? मिला है? अरे जोर से बोलो, मिला है? नहीं। डबल बेडरूम मिला है? बच्चों को नौकरी मिला है? रोजगार मिला है? तेलंगाना को बंगारू तेलंगाना बनाने का सपना दिखाने वाले ये राजा साहेब केसीआर साहेब सोचते हैं कि पैसे के बल पर मैं तेलंगाना की जनता के अधिकारों को खींच लूंगा, छीन लूंगा। केसीआर साहेब, सोने की लंका थी, सोने की लंका। టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతిచ్చారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్లో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. రైతులు, ఆదివాసీలు, దళితులు, గిరిజనుల భూములను గుంజుకునే పనిలో కేసీఆర్ ఉన్నాడన్నారు. టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ విధానాల వల్ల తెలంగాణలో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ తెలంగాణలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి నిరుద్యోగ సమస్యను పెంచిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. तेलंगाना में जो किसान है वो कितना भी दम लगा ले, कितनी भी मेहनत कर ले, उसका खेत उसे आमदनी नहीं दे पाता. తెలంగాణలో మాకు తెలిసింది, ఒక రైతు ఎంత కష్టపడ్డా, ఎంత వ్యవసాయం చేసి ఎంత పంట పండించినా ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తలేదు. एक तरफ नरेंद्र मोदी ने किसानों के खिलाफ काले कानून बनाए, ఒకవైపు నరేంద్ర మోడీ కిసాన్లకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొని వచ్చిండు. और दूसरी तरफ तेलंगाना में आपके चीफ मिनिस्टर किसानों की जमीन, आदिवासियों की जमीन, दलितों की जमीन छीनने में लगे हुए हैं. మరొక వైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల భూమి, గిరిజనుల భూమి గుంజుకునే పనిలో పడ్డాడు. సీఎం కేసీఆర్ కు అందరినీ వాడుకుని వదిలేయడం కామన్ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు బుద్ధి చెప్పకపోతే నష్టపోతామన్నారు. మునుగోడులో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజగోపాల్, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ నట్టెట్టా ముంచారన్నారు. అవినీతి సొమ్ముతో గెలవాలనుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు చెప్పాలన్నారు. ఇక మంత్రి కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డ బండి సంజయ్ యాదాద్రి ప్రమాణం చేస్తే గుడిని సంప్రోక్షణ చెయ్యాలనడం ఏంటి అని ప్రశ్నించారు. కొట్లాడినా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి అహంకారంతో మన 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే పెద్ద గడబడి చేస్తారని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలు కొనకపోయినా లేదా? ఆయన 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈ 18 మందిలోకి వెళ్ళి 12 మంది ఎందుకు తీసుకుపోయింది తెలుసా? అమ్మో, ఇది 18 మంది అయితే లొల్లు ఎక్కువ పెడతారు, వీళ్ళ నోరు మూపియాలే, వీళ్ళకు ఇండ్లు ఇవ్వ, బడులు ఇయ్యా, నేను సిద్దిపేట సిరిసిల్లకు తీసుకుపోతా, లక్షల కోట్లు దోసుకుంటా, నన్ను అడిగేటోడు ఉండొద్దని చెప్పేసి 18 మందిలోకి వెళ్ళి 12 మంది కొనుక్కున్నారు. అవునారా? మరి 6గురం ఉన్నాం, 6గురం కొట్లాడినాం. లాస్ట్కి ఏం చేసినంటే, ఇక నేను ఇంకా సంవత్సరం ఉంది, ఎర్రగండ్ల పెళ్లి ప్రజలకు వచ్చినా ఏం చేస్తా, సీనింటికి వచ్చిపోయినా, అలా అమ్మ చనిపోయినప్పుడు ఒకసారి గుడికి ఏదో రమ్మంటే వచ్చిపోయినా, ఇంకొకసారి వచ్చిపోయినా, ఉట్టిగా ఊరు తిరుగుతాడు. కానీ అభివృద్ధి ఏది? మాల్ మర్రిగూడెం రోడ్డు ఆ 3 కిలోమీటర్లు చేయమంటే చేసిందా? ఆ 2 ఏళ్ల రోడ్డు, ఆ గిత్తత రోడ్డు గురించి ఎన్నిసార్లు అడిగినా నేను. సీన్ ముందర మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి R&B మినిస్టర్, రోడ్ల శాఖకు మాట్లాడినా, అరే కాంట్రాక్టర్ నడితే నేను చెయ్య అంటుండు, బిల్లులు లేవంటుండు, దివాలు తీసిన అంటుండు. ఒక్క డెవలప్మెంట్ అనేది సున్నా. మీ ఊర్లో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? మీకేమైనా ఇండ్లు గిట్లు వచ్చినాయా? మరి కూడా హాస్పిటల్ ఆ దవాఖాన ఓపెన్ అయిందా? అరే 3.5 ఏళ్ళు అయింది కట్టి కంప్లీట్ అయ్యి, ఎందుకు ఓపెన్ చేస్తలేరు? మన పేదోళ్ళకు రోగం వస్తే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు అయితే లేవు. మరి పేదోళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద లేదా?
మరి 8 ఏళ్లలో బడులు లేవా, దవాఖానాలు లేవా, రోడ్లు లేవా, ఇండ్లు లేవా, ఉద్యోగాలు లేవా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా, మన కోసం కాదా? అంటే భయం లేదు, అడిగేటోడు లేకనేగా. అవునా కాదా? కేసీఆర్ ఏమనుకుంటున్నంటే, నేను వీళ్ళందరూ బానిసలు, నా రాజకుటుంబం, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కేటీఆర్, ఈ తెలంగాణ అంటే నాది, వీళ్ళకు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు విడుదలైంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రిలిమినరీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. టీఎస్పీఎస్సీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులకు తమ అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొన్నారు. ఇక అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లీష్లో మాత్రమే రాసి పంపించాలని సూచించింది. అభ్యర్థుల నుంచి అభ్యర్థాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ కి రిలీజ్ చేయనున్నారు. తెలంగాణతో పాటు దేశ యువతకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కార్పై ఛార్జ్ షీట్ పెడుతున్నామని కేటీఆర్ చెప్పారు. నల్గొండలో హ్యాండ్లూమ్ పార్క్ కడతామంటూ ఇచ్చిన హామీని కేంద్రం మరిచిందని విమర్శించారు. విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం అన్యాయం చేస్తుందని విమర్శించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకి ఆర్థిక సహాయం కానీ, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ కానీ, నారాయణపేటలో అదేవిధంగా ఇతర చోట్ల బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ పెట్టనందుకు స్వయంగా అమిత్ షా గారు 2018లో నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ పెడతామని చెప్పి పెట్టనందుకు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కూడా హ్యాండ్లూమ్ పార్క్ అని దొంగ మాటలు చెప్పి ఈ రోజు వరకు కనీసం తట్టెడు మట్టి తీయనందుకు భారతీయ జనతా పార్టీ మీద ఛార్జ్ రెండవది. మూడవది, మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గమైన కుట్ర. ఇప్పుడిప్పుడే వ్యవసాయం బాగుపడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే బాగుపడతా ఉన్నాడు. తెలంగాణలో వ్యవసాయం ఇప్పుడిప్పుడే కుదుటపడతా ఉన్నది. అట్లాంటి తెలంగాణ రైతును సావు దెబ్బ కొడుతూ మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్కు ఉరిపెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు తెలంగాణ రైతుల పక్షాన 30 లక్షల పంప్ సెట్లున్న తెలంగాణ రైతుల పక్షాన, అదేవిధంగా తెలంగాణను మళ్ళీ కరెంటు సమస్యల వలయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు, మా యాదాద్రి మెగా పవర్ ప్రాజెక్టుకు రుణాలు ఆపి దాన్ని నిలుపు చేసి మళ్ళీ సావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు తెలంగాణ రైతాంగం తరపున మరొక ఛార్జ్ వేస్తున్నాం. ఏ కృష్ణానదీ జలాల వల్లనైతే అటు మా వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లా, ఫ్లోరోసిస్ జిల్లాగా పేరుపడ్డ నల్గొండ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ మహానగరం దాని పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా, ఈ అన్ని జిల్లాలు కూడా నీటి మీద ఆధారపడి ఉన్నాయో తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఆ కృష్ణా జలాలు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ధి పొందుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇలానే 2 పార్టీలు వ్యవహరించాయని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులతో దాడులు చేయించి ఆయనకు సానుభూతి కలిగేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. సిద్దిపేటలో రఘునందరావు గారి బంధువుల ఇండ్ల నుంచి కోట్ల రూపాయలు పంచుతున్నారని చెప్పి పోలీసులు నిర్బంధించి
పోలీసుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులు చేసి రఘునందన్ రావు అక్కడికి వచ్చి చచ్చిపోతున్నట్టుగా, తన మీద రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేసి చంపేస్తుందన్నట్టుగా నాటకాన్ని రక్తి కట్టించారు. ఆ తర్వాత రఘునందన్ రావు గారి బావమరిది హైదరాబాదులో కోట్ల రూపాయలతో దొరికిండు అని చెప్పి ఆనాటి హైదరాబాద్ కమిషనర్ రూపాయలను వ్యక్తిని అక్కడ ప్రదర్శించి దుబ్బాక ఎన్నికలలో ఇవన్నీ పంపకాలు చేస్తుందని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారికి రాష్ట్రంలో ఒక సానుకూలమైన సానుభూతితో కూడుకున్న వాతావరణాన్ని ప్రాయోజిత కార్యక్రమంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గాలు 8 సంవత్సరాల నుంచి మేము కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్లో, అదేవిధంగా తెలంగాణ వీధుల్లో చేసిన పోరాటాలతో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ తప్పిదాల మీద మేము పోరాటం చేయడంతో చాలామంది స్ఫూర్తి పొందిన వాళ్ళు టీఆర్ఎస్ను ఓడించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఓటేయాలనుకున్నారో, ఇక్కడ ఎన్నికలలో బలమైన పోటీ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మేము కేసీఆర్ను ఓడగొట్టాలి అని అంటే, రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ సహా 12 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు డ్రగ్స్ తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వీరందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ గద్దె దిగాక తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తామన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇక లక్ష్మీ నరసింహస్వామి పేరు ఉచ్చరించినందుకు కేసీఆర్, కేటీఆర్ నోరును సంప్రోక్షణ చేయాలన్నారు. దేవుని గురించి మాట్లాడే అర్హతనికి లేదు. మేము సంప్రోక్షణ చేసి స్టార్ట్ చేస్తే తెలంగాణలో నువ్వు నీ కుటుంబం పెద్ద మోసగారి కుటుంబం. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసినావు, ఎస్సీ బీసీలను మోసం చేసినావు, అగ్రవర్ణాల్లో ప్రజలను మోసం చేసినావు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే. ఈ మోసగారులు తెలంగాణ మొత్తం తిరిగిరు. అందుకే మోడీని దగ్గర పడ్డది. మీరు గద్దె తెలంగాణ మొత్తం కూడా సంప్రోక్షణ చేస్తాం. మీరు ఎక్కడెక్కడ తిరిగిరో తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. మోసగాళ్ళు తిరిగినటువంటి ఈ గడ్డ, ఈ పవిత్రమైన గడ్డ తెలంగాణ గడ్డ. ఈ పవిత్రమైన గడ్డను మోసపూరితమైన వాగ్దానం చేసి పేదలు మోసం చేసేందుకు అపవిత్రమైంది. అందుకే ఆ ప్రక్షాళన కోసమే, ఆ సంప్రోక్షణ కోసమే తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్నారు. చేస్తాం తప్ప తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. నువ్వు ఒక్కటి మాత్రం వంద మాడతాం. మేము నోరు హద్దులో పెట్టుకోవాలి. నువ్వు నీ అయ్యా రాజగోపాల్ రెడ్డి గారి నామినేషన్ సందర్భంగా 80% పబ్లిక్ రాకుండా చేశారు. కనీసం వ్యాల నుంచి దిగనీయలే. ట్రాఫిక్ కావాలని ట్రాఫిక్ జామ్ చేశారు. నేను తరుణ్ గారు రావడానికి 2 గంటలు పట్టింది ఇక్కడ లోపల రావడానికి. కావాలని ట్రాఫిక్ జామ్ చేశారు. ప్రజలు రాకుండా చేశారు. ఫుల్ అయిపోయింది, పోకండి, జామ్ అయింది. జామ్ అంటే ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఇవాళ 31వ తారీఖు బహిరంగ సభను కూడా ఎట్టి వాళ్ళు ప్రజలు రాకుండా వేయాలి, కొత్త ఆంక్షలు పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. మేమే తక్కువ కాదు. మేమే చేసి ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో 20,000 మంది దాదాపు పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రం 9 బహిరంగ సభల రోజు 31వ తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో 9 మండలాల్లో 9 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు మేము ఇచ్చే మెసేజ్ ఈజీగా పోతుంది. ప్రజలు నేరుగా కలుసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచనతో ఆ రోజు 9 బహిరంగ సభలను 31వ నాడు ఈ నియోజకవర్గంలో ఏర్పాటిస్తున్నాం. దానికి కేంద్రం నుంచి 1 నాయకులు వస్తారు, స్థానికంగా నాయకులందరూ వస్తాం. పెద్ద ఎత్తున 31వ నాడు ఒక్క బహిరంగ సభ కాదు, 9 బహిరంగ సభలు పెడుతున్నాం. 9 బహిరంగ సభలు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త టీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదని తెలిపారు. టీఆర్ఎస్ విజయంతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని తలసాని కాబట్టి మీ మీద బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం పార్టీకి ఉంది. మరి ఏదైనా కానీ మన కార్యకర్తలు, నాయకులే మన బలం. కాబట్టి
కాబట్టి మీరు ధైర్యంగా చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఈ మండలానికి టౌన్కు సంబంధించి రోడ్ల విషయంలో కానీ, రైళ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ అదంతా నేను బాధ్యత తీసుకుంటాను. మీకు ఎంగేజ్మెంట్ డెవలప్మెంట్ జరగాలో మండలానికి సంబంధించి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయవలసిన పని గతంలో మన అభ్యర్థి ఓడిపోయాడు, అట్లా రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే మన కుటుంబంలో ఆ కుటుంబ బలం అనేది మనకు ఉంటుంది. ఆ బాధ్యత మీరు అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు రెండు విషయాలు చాలా క్లియర్గా తెలుసు. కుటుంబ ప్రజలు, నాంపల్లి ప్రజలకు అందరూ తెలుసు. మీరు మనం అడిగేది ఒకటే, అసెంబ్లీ ఎలక్షన్ జరిగి 3.5 దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. మీ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు చూసినారు? రాజగోపాల్ రెడ్డిని ఎన్నిసార్లు చూసి వచ్చిందా? మళ్ళీ అభివృద్ధి జరగలేదంట, అందుకేనంటే ఏనంట రాజీనామా చేసిందంట. నేను ఒకటే అడుగుతున్నాను, మరి రాజీనామా చేసి ఇప్పుడు నిలబడ్డాడు. గెలిస్తే ఏమైందా? ఏమైంది? గెలిస్తే మళ్ళీ అదే ఎమ్మెల్యే అవుతాడు కదా. అధికారం ఉందేమో మనది, బీజేపీ కాదు కదా అధికారం, మనదే కదా అధికారం ఉంది ఇక్కడ. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిందంటే మేనిఫెస్టో అంట, దాంట్లో ఏంటి 3,000 పెన్షన్ అంట, 1000 కోట్లు బడ్జెట్ అంట. మరి ఈయన తెచ్చే మొగుడైతే మరి ఈటల రాజేందర్, రఘునందన్ రావు కూడా తేవాలి కదా, సుబ్బారావు ఉద్యమాలు కూడా రావాలి కదా. మరి ఢిల్లీ నుంచి ఏమైనా పైసలు ఇది పెద్ద పోటుగా ఇస్తారా? ఆయన ఏం చెప్పింది? టీవీలో ఏం చూసారు? 22,000 కాంట్రాక్ట్ గారు 18,000 ఇచ్చారు, తప్పు చెప్పారు లెక్క రాదు. మరి అది రోజు జాగిరి ఒక రాజగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నేను మీ పార్టీలోకి వస్తా అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన. మరి ఆ కాంట్రాక్ట్ మనకు వస్తుందా, మన కుటుంబానికి వస్తుందా? మనకి ఇస్తారు ఎవరు? మరి ఇటువంటి స్వాతంత్రం మనకు అవసరమా? ఇక చూస్తే నిన్న మొన్నటి నుంచి గత 3 తీసుకున్నాను, 5 తీసుకున్నాను. నేను మీ అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో మన మంత్రులు తిరుగుతుంది, మన ఎమ్మెల్యేలు తిరుగుతుంది, మన సర్పంచ్ గారు, మన డెప్యూటీసీ, వార్డు మెంబర్లు అందరూ తిరుగుతుంది. మనం ఓటర్ దగ్గరికి పోయినప్పుడు మనం ఏం చెప్తున్నాం? నా ట్రైన్ బాగలేకపోతే మేము చేపిస్తాం, నా రోడ్డు బాగలేకపోతే మేము చేపిస్తాం, ఆడ లైట్లు స్తంభాలు కొన్ని కావాలంటే చేపిస్తాం అనే కదా. ప్రజలు ఓటు ఎందుకు చేస్తారు? గెలిచినటువంటి వ్యక్తి మన మంచి చెడు చూసుకుంటాడు, మన ప్రాంత అభివృద్ధి ఇదే కదా కావాలి. మీరు కాంగ్రెస్ మీడియాలో చూసారు కదా, టీవీలో చూస్తారు కదా, పేపర్లో మీటింగ్లలో చూస్తారు కదా. వాళ్ళు కేసీఆర్ని దిగ్గనికే, ప్రభుత్వాన్ని దిగ్గనికే తప్ప మేము ఇది చేస్తామని చెప్పింది ఎవరన్నా? ఎవరో చెప్పిందా? కాదు. ఎక్కడ ప్రచారం చేస్తే తిడుతూ, అంటే ఇక్కడ ప్రజలకు తిట్టడం ముఖ్యమా, మన యొక్క ప్రాంత అభివృద్ధి ముఖ్యమా, మన అవసరాలు ముఖ్యమా? ఇది మీరు ఆలోచన చేసుకొని మన వాళ్ళు ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ బలంగా ఉంది. మరి ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు బూతుల వారిగా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి డిపెండ్ చేయవలసినటువంటి అవసరం లేదు. 2 అంశాలు. ఒకటి, 3వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి, అది మనందరికీ తెలిసింది. ఒక్క 3 తారీఖు వదిలిపెట్టి మిగిలిన 2 తారీఖు వరకు మనం ఇంకా ఇంత ఉధృతంగా ఇంటింటికి వెళ్ళాలో అదొక కార్యక్రమం మనం చేయాలి. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం మనం ఇప్పుడు బూతుల వారిగా కూర్చుంటాం, ఒక 10-15 నిమిషాలు ఒక్కొక్క బూత్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ మనం
నవంబర్ 1న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో రాహుల్ యాత్రకు సంబంధించిన వివరాలను అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం శంషాబాద్ నుంచి ఆరంకర్ వరకు రాహుల్ పాదయాత్ర ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు చార్మినార్ కు చేరుకుంటారని, అక్కడ రాజు సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. ఒక స్పష్టమైన లేఖ రాసి తగిన బందోబస్తు ఏర్పాటు చేయమని మనవి చేయటం జరిగింది. అయినా కింది స్థాయి అధికారులు ఈ రోజు పొద్దున్న నుంచి అంజన్ గారికి నాకు కూడా ఫోన్లు చేసేసి ఎక్కడ వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు అనేసి అడగటం జరుగుతుంది. కాబట్టి అటు ప్రజలకు ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి అధికారులకు కూడా ఒక స్పష్టత ఉండాలనే విషయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నమాట మనం చేస్తా ఉన్నాను. అంజన్ యాదవ్ గారు చెప్పినట్టు వారు ఉదయం శంషాబాద్ మాతా మందిరం దగ్గర 6:30కు ప్రారంభమైతే 6 వరకు బహుశా 8:30-9 గంటల ప్రాంతంలో రావటం జరుగుతుంది. అక్కడి నుంచి మన హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయినట్టు. ఆ తర్వాత 10:30 వరకు నడిచి తాడుబండి దగ్గర ఉన్నటువంటి లీజెండ్ ప్యాలెస్ లో అనేది వారు సేవ తీర్చడం జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత కొన్ని గ్రూప్స్ కు ఎవరైతే నిర్ణయం చేయబడి ఉన్న గ్రూప్స్ తో ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత 4 గంటలకు పురాణపూర్లో మొదలవుతుంది కార్యక్రమం. 4 గంటలకు పురాణపూర్. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయవద్దని ఆదేశించింది. ఫామ్ హౌస్ కేసులో ప్రతివాదులుగా ఉన్న 8 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసులు 4వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ నిన్న హైకోర్టును ఆదేశించింది. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్లో చెప్పింది. ఫామ్ హౌస్ కేసును సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇవాళ ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం బీజేపీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మునుగోడు ఎన్నిక ముగిసే వరకు పోలీస్ దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చెంచల్గూడ జైలు నుండి బంజారాహిల్స్ టీఏవీ పాఠశాల నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 4 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో అరెస్టైన ప్రిన్సిపల్ డ్రైవర్ రజనీ కుమార్, ప్రిన్సిపల్ మాధవిలను పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ నిన్న నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్క్ చేసి ఉన్న కారులో 12 లక్షల విలువ చేసే బంగారాన్ని దొంగిలించిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 1 కిలో బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన జగదీశ్వర్ దీపావళి పండుగ కోసం హైదరాబాద్లోని తన చుట్టాల ఇంటికి వచ్చాడు. పండుగ రోజే తన భార్యకు చికిత్స చేయించేందుకు కానామెట్ పరిధిలోని యశోద హాస్పిటల్కు కారులో వచ్చాడు. అదే కారులోని డాష్ బోర్డులో బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లను పెట్టాడు. అయితే కారును పార్క్ చేసి సరిగ్గా లాక్ చేయకుండా వదిలేశాడు. జగదీశ్వర్ తన భార్యతో ఆసుపత్రిలోకి వెళ్లిన సమయంలో అదే హాస్పిటల్లో డ్రైవర్గా పనిచేస్తున్న చార్మినార్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ కారుకు సరిగ్గా లాక్ లేదని గుర్తించాడు. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ కారు డాష్ బోర్డులో బంగారంతో ఉన్న బ్యాగును దొంగిలించాడు. కారు డాష్ బోర్డులో పెట్టడం జరుగుతుందన్నమాట. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసరికి డాష్ బోర్డులో పెట్టినటువంటి గోల్డ్ మొత్తం కూడా మిస్ అవుతుంది. ఇమీడియట్గా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మనం 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఎవరు తిరిగారు ఆ టైంలో ఆ కోణంలో దర్యాప్తు చేస్తే అదే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ విజయ్ మోహన్ అనే ఆయన డ్రైవర్ ఆ టైంలో అక్కడ రావడము, ఆయన ఈ కార్ డోర్కి సంబంధించిన విండోని హాఫ్ వదిలేసి వెళ్ళారు ఈ కంప్లైనెంట్ వాళ్ళు. సో అది అడ్వాంటేజ్గా తీసుకొని దానిలోంచి డోర్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో ఉన్నటువంటి గోల్డ్ మొత్తము కూడా ఈ అక్యూజ్డ్ ఇమ్రాన్ ఖాన్ అని చెప్పి షాలిబండకు చెందిన అతను ఈయన దీన్ని దొంగతనం చేయడం జరిగింది. మనకి సుమారు మునుగోడు ప్రజల కష్టాలు తీర్చేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నియోజకవర్గంలో పింఛన్లు, రోడ్ల అభివృద్ధి, గిరిజన బంధు లాంటి పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నాడని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటించి ప్రజలను, ఓటర్లను కలిసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అల్లందేవి చెరువు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి అక్కడ బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు గడ్డపైన కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ శ్రేణులు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం కోసం గడప గడపకు ఊరూరా తిరుగుతూ బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం విస్తృతం చేశారు. రోజులు దగ్గర పడుతుండే కొద్దీ ప్రచారం కూడా వేగంగా పుంజుకుంటుంది. అదేవిధంగా ఏదైతే రాజీనామా చేశాడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఇటు ఎమ్మెల్యే సభ్యత్వానికి, ఇటు ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడంతో తాను రాజీనామా చేశానని, రాజీనామాతో అయినా ఇక్కడ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది బయట జిల్లాలకు వెళ్ళి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. మన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్పండి. మీరు ఆదిలాబాద్కి వెళ్ళి ఇక్కడ వచ్చారు కదా, మీరు ఉదయం నుంచి చౌటుపల్లి, నారాయణపూర్ మండలాలు కూడా పర్యటించారు. అయితే ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది? ఈ యొక్క నారాయణపూర్ మండలంతో పాటు మునుగోడు నియోజకవర్గం కూడా వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ తాగునీటి సమస్య, సాగునీరు సమస్య కూడా ఉన్నది. మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ఉన్నాం. రాజన్న రాజీనామా చేయడం వల్లనే తాళం పెట్టిన ఇండ్లకు మోక్షం వచ్చింది. మా రాజన్న రాజీనామా చేయడం వల్లనే మాకు రేషన్ కార్డులు వస్తున్నాయి. మా రాజన్న రాజీనామా చేయడం వల్లనే మా గొల్ల కురుమలకు పైసలు వచ్చినాయి. మా రాజన్న రాజీనామా చేయడం వల్లనే రోడ్లు ఎత్తున్నారు అని ప్రజలు చెప్తుంటే, మా రాజన్న రాజీనామా వల్లనే గిరిజన బంధు అనౌన్స్ అయింది, గిరిజనులకు 10% రిజర్వేషన్లు అనౌన్స్ అయినాయి అని మునుగోడు ప్రజల బిడ్డల కోసం, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం రాజన్న తన పదవిని త్యాగం చేసి మళ్ళా ఎలక్షన్లకు వచ్చిండు. రాజన్నని గెలిపిస్తామని ప్రతి ఇంటి బిడ్డ చెప్తున్నారు. తప్పకుండా పోయినసారి మెజార్టీ కంటే బంపర్ మెజార్టీతోని రాజగోపాల్ రెడ్డి గారు ఈసారి గెలవబోతున్నారు. ఒక్కసారి మునుగోడు బిడ్డలు, ఈ చైతన్యవంతులైనటువంటి గడ్డ, మీరు ఏమడగండి అంటే, ఒక్కొక్క టీఆర్ఎస్ వ్యక్తి మీ ఇంటికి అత్తే గల్లా బట్టి ఏమిరా బిడ్డ 3.5 ఏళ్ళ నుంచి ఎటువైనావు నువ్వు? మా రాజన్న రాజీనామా చేస్తేనే కదా మాకు ఇండ్లు ఎత్తున్నాయి, మా రాజన్న రాజీనామా చేస్తే కదా మాకు పింఛన్లు ఎత్తున్నాయి, మా రాజన్న రాజీనామా చేస్తే కదా మా రోడ్లు ఎత్తున్నారు, మా గొల్ల కుర్మలకు పైసలు రిలీజ్ అయినాయి, మా గిరిజన బంధు అనౌన్స్ అయింది, మా గిరిజనులకు 10% రిజర్వేషన్ వస్తున్నది అని బరాబర్ గల్లబట్టి టీఆర్ఎస్ నాయకుని అడగండి. ఇంతకాలం ఎటువైనరా బిడ్డ మీరు అని అడగండి. ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి పుణ్యం కాదా? రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామా వల్ల మునుగోడు బిడ్డలకు ఏమర్థమైందంటే,
88 మంది ఎమ్మెల్యేలని 14 మంది మంత్రుల్ని మునుగోడు ప్రజల కాళ్ళ కిందికి తీసుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజల ఇంటికి తీసుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాము, ఆయన బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తున్నారండి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పలు కంపెనీల వల్ల నీటి కూడా కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా తాగునీటి సమస్య ప్రాజెక్టులు కట్టిన పూర్తి కాలేదు. ఏ విధంగా ఒత్తిడి చేయబోతున్నారు? ఈ మునుగోడు బిడ్డల్ని వెనకబడేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక్కడ అనేకమైనటువంటి కంపెనీల వల్ల కాలుష్యం ఏర్పడి ఆ కాలుష్యంతో ప్రజలు అనేక రోగాల పడినా కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది, కుంభకర్ణ నిద్రపోయింది. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఈ ప్రభుత్వం సోయి తీసుకురాతందుకే మా రాజన్న రాజీనామా చేసిండు. రాజన్న రాజీనామా వల్లనే ప్రభుత్వ యంత్రాంగము కుంభకర్ణ నిద్రని వదిలి, మొద్దు నిద్రని వదిలి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిండ్రు, ప్రజల దగ్గరికి వస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సో ప్రజలందరికీ ఈ విషయం అర్థమైంది. మా రాజన్నని మళ్ళా గెలిపిస్తేనే ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగుతుందన్న ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అన్యాయాన్ని 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టేందుకు మా మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజల ప్రతిస్పందన చూస్తే మాకు అట్లాగే అనిపిస్తున్నది. గత 2-3 రోజులకెళ్ళి చూసుకుంటే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భాగవతం బీజేపీ కుట్రని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడబోతుంది? కేసీఆర్ పెద్ద డ్రామా మాస్టరు, రింగ్ మాస్టరు. ఎప్పుడైతే ఓడిపోతున్నామని ఉప్పందుతుందో, ఎప్పుడైతే ఓడిపోతున్నామని ఆయనకు అనిపిస్తుందో అప్పుడు సరికొత్త డ్రామాకు సినిమాకు తెరలేపుతాడు. ఆ రికార్డింగ్ డ్యాన్స్లు వేసినట్టు ఆ 4 ఎమ్మెల్యేలు పట్టుకొని ప్రగతి భవన్లో బంధించి మొత్తం ఇప్పుడు ఈ బీజేపీ మీద బురద చల్లడానికి రాజగోపాల్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుతాడని అన్ని సర్వేల తేట తెల్లం అవుతున్నది. దాంతో ఆయనకు నిద్ర పట్టక ఏదో ఒక పిచ్చి రాజకీయము, పిచ్చి ప్రలాపన చేస్తున్నారు. కానీ కేసీఆర్ బిడ్డ గుర్తుంచుకో, ప్రజలకు మనసుని చూరగొనాలంటే వాళ్ళకి ఇండ్లి, వాళ్ళకి రేషన్ కార్డులు, బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు 3 ఏళ్ళ నుంచి స్కాలర్షిప్ ఇచ్చిన పాపన పోయినావా కేసీఆర్ను? ఏ బీసీ బిడ్డకైనా, ఎస్సీ బిడ్డకైనా, ఎస్టీ బిడ్డకైనా ఒక్క లోన్ అని ఇచ్చినావా సప్లాన్ కింద? ఇండ్లు ఇస్తున్నావు వాళ్ళకు. 2018 తర్వాత ఎంతమంది కొత్త మందికి పెన్షన్లు ఇచ్చినావు? 2018 తర్వాత కొత్త మందికి ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినావు? యారవడ్డోళ్ళకి. ఎందుకు ఈ డ్రామాలు? ఇవన్నిటి నుంచి పక్కదో వట్టియడానికి గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు చేసి అసలైన బేతాళ మాంత్రికుడు కేసీఆరే, అసలైనటువంటి మాయల ఫకీరు కేసీఆరే. తెలంగాణని తన పంజరంలో బంధించి కేసీఆర్ చేసినటువంటి గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు మునుగోడు ప్రజలు నమ్మరు. బరాబర్ టీఆర్ఎస్ని ఇక్కడ 10 కిలోమీటర్లు తవ్వి పాతి పెడతారు. అది మాత్రం బరాబర్. చెప్పండి, మీరు గత కొద్ది రోజులకెళ్ళి ఇక్కడ ప్రచారం చేస్తూ ఇక్కడే గ్రామంలో ఉండి చేస్తున్నారు కదా, మీకు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? ఇక్కడ 82వ బూతు, నారాయణపురం మండలము, అలందేవి చెరువు గ్రామం. ఇది బయట నుంచి మేము వచ్చింది 3-4 మటుకే, అందరం ఎక్కువ మంది రాలేదు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు మటుకే ఎక్కువ మంది ఉన్నారు. మొదటగా మేము 3-4 వచ్చినప్పుడు వీళ్ళు ఒక 10 మంది ఉండే. రాను రాను మన బీజేపీ తరఫున జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయడంతో ప్రతి ఇంటి నుంచి, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక్కరు ఖచ్చితంగా రోజువారీ కార్యక్రమాలు వదులుకొని ఖచ్చితంగా ప్రచారానికి రావడం జరుగుతుంది. కొందరు పొద్దున వస్తున్నారు, కొందరు సాయంత్రం వస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళం మేము కొందరం వారికి హెల్ప్ చేస్తున్నాము. ఎట్లా చేయాలా, ప్రచారం ఎట్లా చేయాలా, ఇంటింటికి పోతే ఎవరికి ఏం చెప్పాలా, పథకాలు ఏం చెప్పాలని చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక్కొక్కరు తెలిసినా కొద్దీ ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు మాతో జతపరిచి రోజు పెరగడమే తప్పితే తరగడం లేదు. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక 100% కార్యకర్తలు పెరిగిపోయారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కార్యకర్తలు వచ్చారు. ప్రతి ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పథకాలు పోతున్నాయి. వారికి తెలుస్తుంది ఇంతకుముందు ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేమే చేసినాం అన్ని పథకాలన్నీ కూడా కావు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్న ప్రతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రంగేసుకొని మా పథకాలను చెప్పినారు అని ఒక క్లారిటీ రావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలవడంతో ఈ అల్లందేవి చెరువుకున్న మొత్తం 800 ఓట్లలో ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఖచ్చితంగా ఈ గ్రామం నుంచి బీజేపీకి ఓట్లు పడతాయి అనేది ఇప్పుడు మాకున్న విశ్లేషణ. మీరు చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా నియోజకవర్గంలో అభివృద్ధి లేదని రాజీనామా చేసినట్టు, మీ యొక్క మండలం కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఇంకా ఏ సమస్యలు పేరుకోపోయినా మీరు ఏ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్నారు?
అన్న ఇప్పుడు హైదరాబాద్కు కూతవేడు దూరంలో ఉన్న కాన్స్టిట్యున్సీ మా మునుగోడు కాన్స్టిట్యున్సీ. అయితే దానికి రాజగోపాల్ రెడ్డి గారు అయితేనే ఖచ్చితంగా మాకు న్యాయం చేయగలుగుతాడు, దీన్ని సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ లాగా డెవలప్మెంట్ చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో మా మునుగోడు ప్రజలు 2018లో గెలిపిస్తే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసిండు. ఈయన ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల వైపే ఉండి కొట్లాడతా, ప్రతిపక్షంలోనే ఉండి కొట్లాడతా అని చెప్పేసి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వండి అని అడిగితే కూడా ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోయి ఈయనకు ఎటువంటి నిధులు శాంక్షన్ చేయలే. దానికోసం ఇక నేను గెలిచి ఏం లాభం అని చెప్పి 3.5 సంవత్సరాలు అయినాక రాజీనామా చేస్తేనన్నా నా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లో రావడం జరిగింది. అయితే ఈ 3.5 కాలంలో ఆయన ఏ ఊర్లో చూసినా మునుగోడు నియోజకవర్గంలో ఎవరికి బాధలు ఉన్నా, ఎవరు హాస్పిటల్లో ఉన్నా, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించిండు. మా సొంత గ్రామం అయినటువంటి మనం ఉన్న అల్లందేవిచూరులో కూడా 6,30,000 రూపాయలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ని కట్టించాడు. ఈడ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నా కూడా ఎటువంటి పార్టీలకు అతీతంగా నువ్వు టీఆర్ఎస్ పార్టీ అనే వివక్ష లేకుండా ఈడ సమస్య ఉంది అంటే చాలు ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పనులు చేపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఇవాళ కేవలం ఆయన రాజీనామా చేసింది కూడా మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే, మా నియోజకవర్గం డెవలప్మెంట్ కావడం కోసమే అని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇక్కడ మా అల్లందేచూరు గ్రామంలో 6,30,000 పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించింది మా వాళ్ళ అధికార పార్టీ చెందిన సర్పంచే. ఆయనకే నిధులు ఇస్తే ఆయనే కట్టించిండు. ఎవరైతే ఇవాళ క్యాండిడేట్ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయన వల్ల ఏం కాదు, ఆయన శుద్ధం వద్దు అని చెప్పేసి చెప్పింది కూడా మా గ్రామ సర్పంచే. మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోతుండండి ఊర్లలో తిరగడానికి? ఇలా మా 3 బూతులు ఉన్నాయి, 82, 83, 84. ఈ 3 బూతులలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి, రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మా ప్రజలందరం కంకణబద్దులై పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 3 బూతులలో మేము లీడ్ చేయబోతున్నాం. మీరు చెప్పండి, రాజగోపాల్ రెడ్డి తన స్వలాభం కోసమే ఉప ఎన్నిక తీసుకొచ్చారని దాదాపు 18,000 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని అంటున్నారు కదా, మీరు దీనిపైన ఏం స్పందిస్తారు? మీరు జనానికి ఏం చెప్పబోతున్నారు? ఇది ఏంపైన స్వలాభం అని మీరు మాట్లాడుతున్నారు. స్వలాభమే ఒక వ్యక్తికి ఉంటే, ఒక నాయకుడికి ఉంటే రాజీనామా ఎందుకు చేస్తారండి? రాజీనామా చేసి ఎలక్షన్లకి ఎందుకు వెళ్తారండి? టీఆర్ఎస్ పార్టీలోకి పోతే అదే ప్యాకేజ్ వచ్చేది కదా. మరి ప్యాకేజ్ గురించే ఒకవేళ రాజీనామాలు చేయకుండా ఇంకో పార్టీలు దుంకాలని అనుకుంటే ఎన్నో రకంగా దుంకేవాళ్ళు, ఎన్నో రకాలుగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈ పథకాలన్నిటికీ ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారండి? కాళేశ్వరానికి జరిగిన ఎన్ని 100 కోట్లండి? మరి కాంట్రాక్ట్లు అండి ఎవరింటికి పోయినట్టండి? ఎవరు సంపద అండి అది? ఎవరు కొల్లగొట్టారండి? ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, అది ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చే పథకానికి వచ్చే నిధులో వచ్చే కమిషను, దాని గురించి ఇప్పుడు కమిషన్ కోసం రాజీనామా చేసి అర్జెంటుగా ఇంకో పార్టీ మారిపోయారని చెప్పడానికి ఏమన్నా న్యాయబద్ధంగా ఉందా? మీరు చెప్పండి. ఇలాంటి పరిస్థితులలో దమ్ము ధైర్యం గల ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు రాజీనామా చేసి నేను ప్రజల వద్దకు వెళ్ళి తేల్చుకుంటా అని అంత గర్వంగా ముందుకొచ్చి ఎలక్షన్లో పోరాడుతున్న వ్యక్తికి మేమందరం కూడా సానుకూలంగా వారికి ధైర్యం చెప్పడానికి, వారిని గెలిపించడానికే మేము ఇక్కడ నిబద్ధబద్ధులం ఇక్కడికి నిల్చుని ఉన్నాం. డెఫినెట్గా గెలిపించి ఇక్కడ నుంచి వెళ్తాం తప్ప వెనుదిరిగే ప్రయత్నం కానీ వెనుదిరిగి వెళ్ళిపోయే ఆలోచనలు కానీ మాకు లేవు. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వలాభం కోసం రాజీనామా చేయలేదని, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే రాజీనామా చేశాడని, అదేవిధంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటే రోడ్లు బాగుపడుతున్నాయని, సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, గిరిజన బంధు వచ్చిందని, రిజర్వేషన్లు వచ్చాయని, అదేవిధంగా ఇక్కడ సమస్యల పరిష్కారం కావాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని, కేసీఆర్ ఓడిపోతున్నానన్న భయంతో ఈ యొక్క 4 ఎమ్మెల్యేల భాగవతాన్ని తెర మీద తీసుకొచ్చాడని నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్కి వెళ్ళినటువంటి కంది శ్రీనివాసరెడ్డి కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇక్కడ గెలిపిస్తుందని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ సమస్యల పరిష్కారం కావాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇది అల్లందేవి చెరువు నుంచి అమ్మా న్యూస్, కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.